ఫ్రెండ్స్ బజాజ్ దగ్గర నుంచి ఆల్ టైమ్ లెజెండరీ ఎవర్ గ్రీన్ వెహికల్ పల్సర్ 220F 2026 వేరియంట్ అనమాట. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 4 కలర్స్లో లభిస్తూ ఉంది. ప్రస్తుతానికి మనతో బ్లూ కలర్ అయితే ఉంది, రెడ్ కలర్ మీరు పర్చేస్ చేయొచ్చు. కొత్తగా కాపర్ అండ్ గ్రీన్ కలర్స్ కూడా లాంచ్ చేశారనమాట. ఆ కలర్స్ కూడా చూస్తానికి చాలా బాగున్నాయి. ఈ వెహికల్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 220cc కాబట్టి తక్కువ వస్తుంది అనుకుంటారేమో, ఈజీగా 40 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము, లాస్ట్లో మీకు ప్రైస్ గురించి చెప్పేస్తాను. ఇంజన్ విషయానికి వస్తే 2 valves ఆయిల్ కూల్డ్ 220cc BS 6.2 DTSI SOS ఇంజన్తో లభిస్తూ ఉంది. 20.4 PS పవర్ 18.5 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది తర్వాత గోప్రో వ్యూలో రైడ్ చేసేప్పుడు మాట్లాడుకుందాము. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉందా హార్డ్గా ఉందా అనే దాని గురించి కూడా తర్వాత రైడ్ చేసేప్పుడు మాట్లాడతాను. ఫ్రంట్ 280mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ABS అయితే లేదు కానీ RLP సెన్సార్ ఇచ్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 5 స్టెప్స్ ట్విన్ ఎండ్యూరెన్స్ నైట్రాక్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ పల్సర్ 220F అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 90/90 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 120/80 17 ఇంచ్ టైర్తో లభిస్తూ ఉంది. కొంచెం వైడ్ అయితే ఉండిద్ది. అలాగే ఇది మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్తో లభిస్తూ ఉంది కాబట్టి ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు కూడా టైర్స్ గ్రిప్ అయితే బాగుండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165mm అనేది ఇచ్చారు. 795mm సీట్ హైట్ అనమాట. 5.4 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 15 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే ట్యాంక్ ప్యాడ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తానికి ఇది చాలా బాగుంది. వెయిట్ కూడా తక్కువగానే ఉందన్నమాట, 160 kgs. లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఫ్రంట్స్ అయినా పాత హెడ్ లైట్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్తో లభిస్తూ ఉంది. ప్రొజెక్టర్ లైట్ అనమాట. నైట్ టైం విజిబిలిటీ అయితే కొంచెం బాగుంటుంది. బ్యాక్ సైడ్ సేమ్ అదే టైల్ లైట్ అయితే ఇచ్చారు. డిజైన్ కూడా ఏమాత్రం మారలేదు, ఎల్ఈడితో లభిస్తూ ఉంది. కానీ సిగ్నల్ లైట్స్ అయితే బల్బు నుంచి ఎల్ఈడికి అప్డేట్ చేశారనమాట. పల్సర్ 220Fలో ఎప్పటి నుంచో సిగ్నల్ లైట్స్ అనేది ఎల్ఈడికి అప్డేట్ చేస్తే బాగుండని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. ఫైనల్లీ 2026 ఇయర్లో అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎవరైతే పల్సర్ 220F లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇందులో ఫ్యూయల్ గేజ్ ఉంది, క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది. బ్లూటూత్ నావిగేషన్ కూడా స్కిప్ అవ్వకుండా ఈ వెహికల్ ఇంక్లూడ్ చేశారనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కానీ గేర్ ఇండికేటర్ అయితే మిస్ అవుతుంది, అది కూడా ఇస్తే చాలా బాగుండేది. కన్సోల్కి లెఫ్ట్ సైడ్ మీకు టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇవి ఈ వెహికల్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే. ఇంకా సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లోకల్ వరకు మేనేజ్ చేయొచ్చు, బట్ లాంగ్ వెళ్తానికి అంత కంఫర్ట్ అయితే ఉండదు. ఇంకా స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ పట్టుకోవడానికి కంఫర్టబుల్గానే ఉండిద్ది. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే మిస్ అవుతుంది. శారీ గార్డు ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. ఇంకా కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. ఈ కీ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత మోడ్ స్విచ్ అయితే ఉంది. ఈ స్విచ్ ద్వారా మీరు కన్సోల్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. ఎందుకంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు కాబట్టి రైడ్ చేసేప్పుడు చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,65,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే 30,000 రూపాయల నుంచి ఎంతైనా డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. మీకోసం ఈ వెహికల్ రివ్యూ చేయడానికి నాకు తెనాలి వారాహి బజాజ్ షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ పెట్టేస్తాను. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇట్లా యాక్సిలేటర్ ఇస్తుంటే లైట్గా వైబ్రేషన్స్ అయితే సీట్ దగ్గర నేను నోటీస్ చేశాను. ఓకే, 5 గేర్స్ అయితే ఉన్నాయి. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గా ఉంది. అలాగే ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ బాగుంది.
యాక్సిలరేటర్స్ అంటే లైట్గా వైబ్రేషన్స్ వచ్చినప్పటికీ రైడ్ చేసేటప్పుడు మాత్రం అంత వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో కొద్దిగా ఇంజిన్ అయితే స్మూత్ చేశారనమాట. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కంఫర్ట్ కూడా చాలా బాగుంది. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు, సీట్ కంఫర్ట్ కూడా బాగుందన్నమాట. ఎంత దూరం కావాలంటే అంత దూరం అయితే మీరు కంఫర్టబుల్గా ఈ వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు. క్లచ్ అయితే మాత్రం కొద్దిగా హార్డ్ ఉంది, ఇది స్మూత్గా చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. N160 N250లో ఎంత స్మూత్ ఉండిద్దో అంత స్మూత్గా పల్సర్ 220Fలో క్లచ్ ఉంటే మాత్రం చాలా బాగుండిద్ది. రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. లాస్ట్ పల్సర్ 220F వీడియోలో కూడా చెప్పాను కొద్దిగా హార్డ్ ఉందని చెప్పేసి. ఈ ఇయర్ కూడా క్లచ్ని ఏమాత్రం అప్డేట్ చేయలేదు, ఇది కొద్దిగా అప్డేట్ చేస్తే బాగుండిద్ది. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది, కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇందాక ఈ వెహికల్ నేను ఆఫ్ రోడ్లో షూట్ చేశాను, అక్కడికి తీసుకెళ్ళాను, అక్కడ రైడ్ చేశాను అనమాట. ఆ బంప్స్ అయితే తీసుకుంటుంది, సస్పెన్షన్ బాగుంది. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి, మీరు స్పీడ్గా వెళ్ళి బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. కానీ కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ ఇస్తే బాగుండేది, 220cc కదా. ఫ్రంట్ 300mm డిస్క్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ 280mm ఇచ్చారు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనమాట, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్, అలాగే క్లచ్ అయితే కొద్దిగా స్మూత్గా తీసుకొస్తే మాత్రం సూపర్ ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ అయితే ఎల్ఈడి ఇచ్చి అప్డేట్ చేశారు. కన్సోల్ విజిబిలిటీ పర్వాలేదు, బాగానే ఉంది. టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా బ్రైట్నెస్గా ఈ కన్సోల్ తీసుకురావచ్చు అనమాట బజాజ్ వాళ్ళు, ఎందుకో మరి ప్రైస్ కట్ చేయడానికో ఏమో ఈ కన్సోల్ తీసుకొచ్చారు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి, దాని ప్రకారంగా మీకు ఈ వెహికల్ ఓకే అనిపిస్తే మీరు కొనుక్కోవచ్చు. సో ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. పాత వెహికల్లో ఫ్యూయల్ ట్యాంక్ మీద 220 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉండిద్ది గ్రాఫిక్స్ అయితే, కానీ కొత్త వెహికల్లో దాన్ని కొద్దిగా అప్డేట్ చేశారు. ఇది కూడా చూస్తానికి సింపుల్గా బాగుంది. మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ లైవ్లో వెహికల్ చూడండి, మీకు అర్థమైపోతుంది గ్రాఫిక్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. పెర్ఫార్మెన్స్ అయితే సేమ్ అదే ఇంజిన్ ఉంది కాబట్టి బాగానే ఉంది, మీరు రైడ్ చేసుకుంటూ లాంగ్ రైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. చాలా కంఫర్ట్ అయితే ఉంది, ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి, దాని ప్రకారంగా మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.